Hello, beautiful subscribers. Welcome to my YouTube channel, Adi963 Creation. Please do like, share, and subscribe my YouTube channel. జూలో 2 పార్ట్స్ అప్లోడ్ చేశాను. దానికి కంటిన్యూషన్ వీడియో ఫ్రెండ్స్. మేము ఫస్ట్ టైం పులిని అంత అంటే మరి ఆ డిస్టెన్స్లో కూడా చూడడం, జూకి వెళ్ళడం కూడా నేను మా అదిక్ కూడా ఫస్ట్ టైమే వెళ్ళాము. ఇంకా చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాము. మరి అంత దగ్గర నుంచి అయితే నేను ఎప్పుడూ చూడలేదు. అసలు టీవీలో చూడడం తప్ప రియల్గా అయితే చూడలేదు. ఇంకా అక్కడైతే పులులు, సింహాలు చాలా చూసాము. పులైతే బాగా వాటర్లో చల్లగా సేద తీరుతుంది. ఇంకా అది వాటర్ తాగుతూ అట్లా దాంట్లోనే ఉంది. అది కూడా చాలా మంచిగా అనిపించింది. మాదికి కూడా చూపించాము. మాది కూడా టైగర్ అని అలా అన్నీ చూస్తూ మీకోసం క్యాప్చర్ చేశాను. అలా ముందుకు వెళ్తూ ఉంటే హైనా అవి ఉన్నాయి. అలాగే ఇవి ఎవరైనా లోపలికి అలా వెళ్తారని సోలార్వి కూడా పెట్టారు. అవి వాటిని తాకకుండా ఉండడం కోసం. ఏదైనా అంటే అవి దగ్గరికి వచ్చినప్పుడు కొంతమంది అతి ఉంటారు కదండి, వాళ్ళ కోసమని సోలార్ పెట్టారు. అవి తాకంగానే వెంటనే షాక్ వచ్చింది. అలా హైనా కూడా నిద్రపోతుంది చూడండి. తోడేలు లాంటిది ఇది. అలా నడుచుకుంటూ వెళ్తున్నాము. కొంతమంది ఇక్కడ సైకిల్ కూడా రెంట్ ఇస్తారంట. మా వారికి అయితే సైకిల్ వచ్చు, కానీ నాకు సైకిల్ అలా ఏం రాదు. ఇంకా మధ్యలో ఒక చోట వాటర్ అన్నీ లోపలికి వచ్చే వాటర్ అంతా వెళ్తూ ఉంది. అలాగే ఇంకా చూస్తూ ఉన్నాము. ఇక్కడైతే సింహం ఉంది చూడండి. దూరం నుంచి కనిపిస్తుంది కదా. 2 సింహాలు ఉన్నాయి. ఒకటి మగ సింహం, ఒకటి ఆడసింహము. ఆడసింహమేమో ఈ రాయి మీద ఉంది. మగ సింహమేమో అక్కడ లోపల ఫస్ట్లో చూపించాను కదా, అక్కడ ఉంది. 2 మాత్రమే ఉన్నాయి. సింహాలను కూడా చూసి మా హాదిక్కి టైగర్ కన్నా లయన్ అనేది బాగా తెలుసు. అందుకే లయన్ 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 అన్నాడు చాలాసార్లు. ఇంకా వాళ్ళ డాడీని ఎత్తుకో అంటే ఎత్తుకున్నారు. ఇంకా అలా చూసాము కొద్దిసేపు. ఇది ఆడపులి మాత్రం రాయి మీద కూర్చుని మాత్రం అది బాగా కనిపించింది. ఇదేమో జాగ్వార్ అంట. ఇది కూడా పైన కూర్చొని అరుస్తూ కూడా ఉంది. మేము ఇవన్నీ చాలా కొత్తగా అనిపించింది మాకు. అదిగోండి సింహంకి ఆపోజిట్లోనే జాగ్వారు, అవి టైగర్ అవి కూడా ఉన్నాయి. ప్యాంథర్ అన్నీ డిఫరెంట్ టైప్స్. అవన్నీ చూసేసి వచ్చాక మేము లంచ్ చేయడానికి వచ్చాము. ఒకటి క్యాంటీన్ లాంటిది ఉంది అక్కడ. నేనేమో ఆ రోజు ట్యూస్డే నాన్ వెజ్ తినను, అందుకే నాకు వెజ్ తెచ్చారు. మా వారికి చికెన్ తెచ్చుకున్నారు. ఇంకా మా అదికేమో వాళ్ళ డాడీ తినేదే కావాలని లాగేసుకున్నాడు. కొంచెం పక్కన కూడా పడేశాడు. ఇంకా ఒక కోకోకోలా కూడా తీసుకొచ్చారు. వెజ్ బిర్యానీ, షార్వా, రైతా ఇచ్చారు. మా వారికి కూడా సేమ్ అయింది చికెన్, కానీ ఆయనకి ఇవ్వని కూడా ఇవ్వలేదు. ఇంకా మళ్ళీ పాప్కార్న్ తీసుకున్నారు వాడి కోసం తింటాడని. వాడు పాప్కార్న్ తినడమే సరిపోయింది. ఇంకా టేస్ట్ అయితే వరస్ట్గా ఉంది. చాలా స్పైసీగా, నాకు అస్సలు తినాలనిపించలేదు. నేను కూడా ఏం తినలేదు. ఒక ఐస్ క్రీమ్ ఏమో తినేసాము లాస్ట్లో. ఇంకా ఇది టైగర్స్. ఇక్కడ 3-4 దాకా ఉన్నాయి టైగర్స్. వైట్ టైగర్ అలా ఉన్నాయి. రాయల్ బెంగాల్ టైగర్ అంట ఇదే అంట. దీంట్లో ఎవ్రీ ఇయర్ ఎవరైనా బర్త్డే అకేషన్స్ కానీ దేనికైనా కూడా మనం ఈ యానిమల్స్ని అడాప్ట్ చేసుకోవచ్చంట. ఇక్కడ వైట్ టైగర్ని క్లింకారా ఉంది కదా, మన ఉపాసన రామ్ చరణ్ వాళ్ళ కూతురు క్లింకారా, ఆమె బర్త్డే సందర్భంగా 1 ఇయర్ అడాప్ట్ చేసుకున్నారంట. అలాగే చాలా స్టేట్ బ్యాంక్ వాళ్ళు అట్లా మిగతా వాళ్ళందరూ కూడా ఎవ్రీ ఇయర్ ఎవరైనా ఏదైనా అకేషన్ ఉంటే అట్లా 1 మంత్ 1 ఇయర్ వరకు మనం దానికి ఫీడింగ్ అడాప్ట్ చేసుకోవడానికి అనుకుంటా. దాని బాగోగులు మనమే చూసుకోవాలంట. అలాంటిది బాగా అనిపించింది ఏదైనా. ఇంకా టైగర్ మాత్రం బాగా అటు ఇటు తిరుగుతున్నాయి, బాగా యాక్టివ్గా ఉన్నాయి. దీన్ని బాగా అడాప్ట్ చేసుకున్న వాళ్ళు బాగా ఫుడ్, దాని బాగోగులు మెయింటెనెన్స్ చూసుకుంటున్నట్టున్నారు. ఇంకా అన్నిటికన్నా యాక్టివ్గా టైగర్స్నే చూసాను నేను ఇక్కడ. మిగతావి అంత యాక్టివ్గా లేకపోయినా టైగర్స్ మాత్రం చాలా బాగున్నాయి.
వైట్ చారలు చారలుగా వైట్గా అలా కూడా ఉన్నాయి. రాయల్ బెంగాల్ టైగర్ ఇక్కడ బోర్డు కూడా ఉంది చూడండి. బ్లూ యోండర్ వాళ్ళు తీసుకున్నారంట. వైట్ టైగర్ మాత్రం క్లింకార వాళ్ళు తీసుకున్నారంట. క్లింకార కొనిదల మా సెకండ్ బర్త్డే కోసం వాళ్ళు దానికి అడాప్ట్ చేసుకున్నారు. ఏ ఇయర్ నుంచి ఎక్కడి ఎంతవరకు వాళ్ళు అడాప్ట్ చేసుకునేది కూడా అక్కడ డేట్తో సహా మెన్షన్ చేసి ఉంటారు. అలాగే పుల్ల దగ్గర వాటర్ అవన్నీ ఉన్నాయి. మాధవికేమో వాళ్ళ డాడీ ఐఎమ్ టైర్డ్ ఎత్తుకో అంటున్నాడు. మా వాడికి అప్పుడప్పుడు మాత్రం తెగ ఇంగ్లీష్ వచ్చేసిద్ది. బొమ్మల్లో చూసి వాడు నేర్చుకున్నాడు. వాడు మాత్రం చాలా గ్రేట్ అనిపిస్తుంది నాకు. ఏ వర్డ్ని ఎక్కడ యూజ్ చేయాలనేది కూడా బాగా తెలుసు. నాకు కూడా అంత కరెక్ట్గా తెలుస్తో తెలియదు కానీ వాడికి మాత్రం బొమ్మల్లో చూసి ఇంగ్లీష్ నేర్చుకున్నాడంటే అది నాకు మాత్రం నా కొడుకని కాదు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకా అలా చూసుకుంటూ వస్తున్నాము. వీటికైతే ఏమీ అది లేదు, అదే సోలార్ అవి ఏం లేవు. ఇంకా టైగర్స్ని కూడా కొంచెం బాగా దగ్గరగా అవి రెండు ఆడుకుంటున్నాయి. ఇంకా అది కూడా చూసాము. ఇంకా చిన్నగా ఫొటోస్ వీడియోస్ తీసుకొని వచ్చాము. ఇంకా అలా చిన్నగా వెళ్తూ ఉన్నాము. ఒక్కొక్క చోట ఒక్కొక్కటి అవేంటి ఇది ప్యాంథర్ అంట. దీన్ని రాజేష్ గుప్తా అనేవాళ్ళు అడాప్ట్ చేసుకున్నారంట. ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు అడాప్ట్ చేసుకున్నారో కూడా ఉంటుంది ఫ్రెండ్స్. అదిగోండి టైగర్ తిరుగుతుంది. దానికి బాగా ఆకలేస్తుంది అనుకుంటా, అందుకే బాగా తిరుగుతూ ఉంది బాగా యాక్టివ్గా. అటు ఇటు దానికి ఎవరైనా ఏమైనా పడతారా అని చూస్తూ ఉంది. ఇంకా బాగా ఇదైతే బాగానే దగ్గరికి కనిపిస్తుంది. చాలా బాగా అనిపించింది. వీటిలోనే టైగర్, ప్యాంథర్, జాగ్వార్, రాయల్ బెంగాల్ టైగర్ అని టైగర్స్ మొత్తం డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. బాగా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అంటే మనం దగ్గరికి వెళ్ళి జూకి వెళ్ళి మాత్రమే చూడగలం. రియల్గా ఫారెస్ట్కి వెళ్ళి అయితే చూడలేం కదా. ఇంకా మా వాడు ఆ క్యాప్ మాత్రం వదలలేదు. మేము గోల్కొండకి వెళ్ళినప్పుడు ఆ క్యాప్ కొన్నాము. ఇది రాయల్ బెంగాల్ టైగర్ అంట. పెద్ద పులి అదిగోండి లోపల ఉంది, కనిపిస్తుందా? జూమ్ చేసి మరీ తీశాను మీకోసం. నేను చూడడమే కాకుండా మీరు కూడా చూడాలని నా కోరిక. అదే మామూలుగా సైంటిఫిక్ నేమ్ ఉంటుంది కదా, పాంథరస్ టైగర్స్ అనే నేము. ఇంకా అలా చెట్లు అన్నీ ఉన్నాయి. ఇక్కడ హౌస్ లాంటివి ఉండడం వల్ల బాగా జూమ్ చేసి తీయడం వల్ల మీకు కొంచెమైనా క్లారిటీగా కనిపిస్తుంది. ఇంకా జూలో ఎక్కడ ఏముంటాయి అనేది కనిపిస్తూ ఉంటాయి చూడండి. ఇదిగోండి టైగర్. బాగా ఇవి మాత్రం దగ్గరగానే కనిపిస్తూ ఉన్నాయి. కొంచెం వాటికి దొరికామంటే మనం అయిపోతాం ఫుడ్. బాగా అనిపించింది. కానీ కనిపిస్తూ ఉంటే ఫస్ట్ టైం కాబట్టి ఎగ్జైటింగ్గా ఉండదు, మళ్ళీ వెళ్తే ఏమీ ఉండదు. తర్వాత ఆఫ్రికన్ లయన్ ఫస్ట్లోనే చూపించాం కదా, మళ్ళీ ఇంకో సైడ్ వచ్చినప్పుడు కూడా తీశాను, అందుకే మళ్ళీ చూపిస్తున్నాను. అలా నడుచుకుంటూ మేము వెళ్ళినప్పుడు మామూలుగా స్కూల్ పిల్లలు కూడా వచ్చారు కాబట్టి చాలామంది ఉన్నారు. హిప్పోపొటమస్ని చూసాము. హిప్పోపొటమస్ అంటే నీటి గుర్రం, నీటిలో ఉంటుంది కదా. అమ్మాయి బాబాయ్ చాలా పెద్దగా ఉంటుందండి. వాటర్లో చూడండి అది ఎలా సేద తీరుతుందో. ఇంకోటి అయితే పక్కన ఉంది. ఒకటి మొత్తం 3 ఉన్నాయి. ఒకటి వాటర్లో ఉంది, ఒకటి ఇక్కడ ఉంది, ఒకటి లోపల ఉంది. అసలు దాని వెయిట్ 400 kgs ఉంటుందో ఏమో అండి. అది ఈయన మీద పడితే మనం అప్పడం అయిపోతాము, అంత పెద్దగా ఉంది. మనం ఛానల్లో జియోగ్రఫీ ఛానల్ వాటిల్లో చూడడమే గ్రేట్ అనుకుంటా. రియల్గా చూసాము. ఇక్కడ ఒక కామెడీ జరిగింది. ఒక హస్బెండ్ అండ్ వైఫ్ వచ్చారు, వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు. వచ్చి వాళ్ళ డాడీ మీ మమ్మీ అదిగోరా అక్కడ లోపల వాటర్లో ఉంది అంటే, లేదురా మీ డాడీ కూడా బయటే ఉన్నాడు చూడు అని కామెడీ చేసుకున్నారు. అలా ఉంటుంది. మేము నవ్వుకున్నాం, సిల్లీగా ఉంది. మరి ఒక్కసారిగా వాటర్లోకి అది చిన్నగా వస్తూ దూకేసింది ఫ్రెండ్స్. చాలా గట్టిగా సౌండ్ వచ్చింది. అలా వెళ్ళిపోయిన తర్వాత అది మనకు స్లో మోషన్లో అనిపించినా కూడా అసలు అది చాలా స్పీడ్గానే వెళ్ళింది. వాటర్ తీసుకొని పైకి విసిరిద్ది, చిమ్మిద్ది. బాగా అనిపించింది, మంచిగా ఉంది. అది రోజుకు ఫుడ్ కూడా చాలా ఎక్కువనే తినిద్ది. ఇంకా ఇదేంటో గమనించారా? రైనో.
ఇంకా ఇది రోజుకి ఒక 200, 300 కేజీల, అంటే ఇది శాకాహారే, నాన్ వెజ్ తినదు. అదే ఆకులు అవైనా కూడా అంత తినిద్దంట. ఇక్కడ ఆ హిప్పోపటమస్ని కూడా బొమ్మలాగా పెట్టారు. ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇది గ్రేటర్ వన్ హార్న్, అంటే ఒక కొమ్ము ఉండే గుర్రం అవి. ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తున్నాము. దీనికి మాత్రం చాలా ప్లేస్ ఉంది, పక్కన వాటర్ కానీ అన్నీ ఉన్నాయి. ఇది ఒక్కటే ఉంది. ఇక్కడ కూర్చోడానికి కూడా మంచిగా బొమ్మలేసి ఉంది. బాగా అనిపించింది. మా వారు ఆద్విక్ ముందు వెళ్తున్నారు, నేను నిదానంగా వెనకాల వస్తున్నాను. ఖడ్గమృగం, ఇది రైనో అంటాం కదా, చాలా పెద్దగా ఉంటుంది. అలాగే ఇంకా దాంట్లో ఎప్పుడెప్పుడు మాట్లాడొచ్చు అనేది కూడా ఉంది. మామూలుగా వాళ్ళకి ఫీడ్ ఇచ్చేవి అవి కూడా ఉన్నాయి. ట్రైనర్స్ వాటితో ఇంటరాక్ట్ అయ్యేది. అదే ఫుడ్ పెట్టే టైంలో అది కూడా సపరేట్గా మెన్షన్ చేశారు. అది అక్కడ దూరంగా ఫుడ్ అయితే తింటుంది. రోజుకి ఒక 2 క్వింటాలు 3 క్వింటాలు తినిద్దంట. అది కోసం పాప్కార్న్ తీసుకున్నాము. ఆ ఫుడ్ సరిగా తినలేదు కదా, అందుకే వాడికి పాప్కార్న్ తీస్తే దాంతో తింటూ ఉంటానని తీసుకున్నాము. ఒక పెద్దది రైనో బొమ్మ కూడా ఉంది. ఇక్కడ కొనడానికి చాలా ఉన్నాయి కానీ కాస్ట్ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. జూ లోపలికి రావడం కన్నా జూలో తినడం, మిగతా వాటికే చాలా మనీ ఖర్చు అయిపోతాయి. ఇంకా అలా ఫుడ్ అవన్నీ తిన్నాము కదా, పెద్ద సాటిస్ఫాక్షన్ ఏం అవ్వలేదు. ఐస్ క్రీమ్ తప్ప మేమైతే ఏం తీసుకోలేదు. Thank you for watching. Don't forget to subscribe my YouTube channel Adi963 Creations. Please do like, share and subscribe my YouTube channel. Don't forget to subscribe.